పోసాని కృష్ణమురళి విషయానికొస్తే మరి ఎప్పుడైనా అంటే తన లిఖిత రూపంలో కూడా అంత నీతులు మాట్లాడే పోసాని గారు మరి భూత పురాణాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఎవరంటారు? ఇప్పుడు భూత పురాణం రాజకీయాల్లో ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటూ అది స్థుతి అన్ని రాష్ట్రాల్లో ఉంది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, మన రాష్ట్రంలో జరుగుతుంది. అది ఆ పరిధి దాటి ఇంట్లో వాళ్ళ దాకా కూడా వెళ్ళటం, ఇంట్లో వాళ్ళ విషయాలు కూడా వెళ్ళటం అనేది ఓ పరిధి దాటిన లక్షణం. ఈ విషయంలో ఆనాడు పోసాని పరిధి దాటి మాట్లాడాడు, వాస్తవమే, దాన్ని అంగీకరిస్తాను నేను. కానీ ఒక పోసానే పరిధి దాటలేదు, మిగతా వాళ్ళు దాటారు. పోసానే దాట్లా, పోసాని నేను సమర్థ పరిధి దాటి మాట్లాడాడు ఖచ్చితంగా. అదే 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 వస్తా ఇంట్లో ఆడవాళ్ళని దాటి మాట్లాడటమే పరిధి దాటం అనేది. రాజకీయ విమర్శల్ని పరిధి దాటం అనడం. రాజకీయ మాటలు ఎవరైనా మాట్లాడతారు, పార్టీ సిద్ధాంతాలు మాట్లాడతారు, నువ్వు దొంగ అంటారు, నువ్వు 420 అంటారు, నువ్వు అవినీతి పడ్డాడు, ఇవన్నీ రాజకీయ విమర్శలు. పర్సనల్గా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం అనేది పరిధి దాటడం. ఆ పరిధి దాటాడు కరెక్టే, కానీ ఆ పరిధి ఒక్క ఇతనే దాటాడా? ఇంకా మిగతా వాళ్ళు దాటలేదా? దాటారు. లిస్టు వేసుకుంటే వరుసగా భారతీ రెడ్డిని ఆ ఎంపీ తోటి, కడప ఎంపీ తోటి అక్రమ సంబంధం కలిసి మాట్లాడారు, ఒక జగన్ భార్యని. జగన్ గారి తాతకి, ఈ జగన్ యొక్క పుట్టుపూర్వోత్తరాలకు జగన్ తాతకి మూడో వైఫ్, అసలు వైఫ్ కాదు మూడో వైఫ్ ఇది మాట్లాడారు. అలాగే రోజాని డైమండ్ అని మాట్లాడారు, డైమండ్ రాణి అన్నారు. నేను ఇంకొక ఆవిడ అనిత పార్వతమ్మ గారు విజయమ్మ గారు అంటారు అందరూ. విజయమ్మ అంటారు. మామూలుగా ఎవరన్నా విజయమ్మ అంటావు, సోషలమ్మ, సూర్య అమ్మ అంటావు, ఆడవాళ్ళని అలా పిలుస్తారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళు. ఇలాగ విజయమ్మ అంటే ఆవిడని విజయ అమ్మ అని పిలుస్తున్నావు అంటే మీ నాన్నకి ఏమవుద్ది ఆవిడ అని అనిత మాట్లాడింది. ఏది విను పూర్తిగా అడిగిదాన్ని పూర్తిగా క్లారిటీ కావాలి. వన్ సైడ్గా మాట్లాడను, వాళ్ళు మాట్లాడారు. అనితగా ఒక ఆడదిగా, ఒక హోమ్ మినిస్టర్గా ఉండి మాట్లాడేది. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ జనసేన పోసాని ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు ఇసిరి, వాళ్ళు నీ పిల్లలు నీకే పుట్టారా, నీ పెళ్ళం ఎంతమంది గిరి పడుకుంటే పుట్టారు అని ఇలాంటి కోతలలో ఇదే మాటలు కాకపోవచ్చు కానీ ఇలాంటి అర్థం వచ్చే మాటలు మాట్లాడారు. ఇది కాదా కరెక్ట్. నేను అనేది ఏంటంటే ఎవరు ఎక్కువ మాట్లాడారు, ఎవరు తక్కువ మాట్లాడారు అలా అనాల్సిందే తప్పితే ఆడవాళ్ళని కూడా అలాగే పరిధి దాటి మాట్లాడారు అనేది అందరూ మాట్లాడారు. అన్ని రెండు పార్టీల వాళ్ళు మాట్లాడారు. ఎవరు ఎక్కువ మాట్లాడారు, ఎవరు 20 సార్లు తిట్టారు, ఎవరు 15 సార్లు తిట్టారు అనేది లెక్క చూడాల్సి తప్పితే ఈ లెక్కలో ఎవరు ఎక్కువ తక్కువ తప్పితే మాట్లాడటం, పరిధి దాటి మాట్లాడటం అనేది రెండు పార్టీల వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడేశారు. బోషడికేనే మాట్లాడాడు, ఇతన్ని నానిని ఆఫీసులో కూర్చొని బూతులు తిట్టారు, ప్రెస్ టీడీపీ ఆఫీసులో కూర్చొని బూతులు తిట్టారు. అయితే రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. బూతులు దెమ్మని అన్ని మాట్లాడారు. సో ఎవరు పరిధులు దాటకుండా మాట్లాడలేదనే మాట ఎవరు అంటానికి ఎవరు శుద్ధపూసలు కాదు, ఇద్దరు మాట్లాడారు. అందుకని సమర్థించడం కాదు నేను చేస్తే అందరినీ చెయ్యండి, అందరినీ లోపలేయండి. ఈ ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిన వాళ్ళందరినీ లోపలేయండి. మీ ఆడవాళ్ళని మాట్లాడితే మాత్రం తప్పు, ఇతరుల ఆడవాళ్ళని గురించి మీరు మాట్లాడితే అది వేదం అనే మాట వద్దు, అనే పద్ధతి ఉంది. ఇది పద్ధతి. ఇది మీరు అలవాటు చేస్తే, మీరు ఈ సిద్ధాంతం అలవాటు చేస్తే, నేను సీనియర్ అయినా 40 ఏళ్ళ అనుభవం ఉన్నా 14 ఏళ్ళు ఆల్రెడీ సీఎంగా చేశారు చంద్రబాబు. ఇలాంటి వాటిని అతనికి తెలుసు. ఈ లోకేష్లు పవన్ కళ్యాణ్ వీళ్ళకి చరిత్ర అనుభవం లేకపోవచ్చు, ఆయనకి తెలుసు. ఇలాంటి పద్ధతి అవలంబించిన తమిళనాడులో ఏమైంది, బెంగాల్లో ఏమైంది, ఇలా అపోజిషన్ పార్టీలు నేను అధికారంలో రాగానే జయలలిత అధికారంలో రాగానే కరుణానిధి గారిని లోపల పెట్టడం, స్టాలిన్ లోపల పెట్టడం, వాళ్ళ అధికారంలో కానీ జయలలితను లోపల పెట్టడం, శశికళని లోపల పెట్టడం. దీనివల్ల ఎంత దూరం వెళ్ళింది. ఒక రాష్ట్రం మొత్తం కొట్టుకుంటాలు, తన్నుకుంటాలు, పొడుచుకుంటాలు, హత్యలు, ఇలా దుర్మార్గాన్ని వెళ్ళిపోయింది. అలాగే బెంగాల్ కమ్యూనిస్ట్ వాళ్ళని మమతా బెనర్జీని కమ్యూనిస్ట్ వాళ్ళు, ఇప్పుడు బీజేపీని మమతా బెనర్జీ కొట్టుకుంటున్నారు ప్రజలు. వీళ్ళు ఇలాంటి యాక్షన్లు చేయటం వల్ల
రూలింగ్ పార్టీ ప్రతిపక్షాన్ని రూలింగ్ వస్తే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష తీసుకునే రాజకీయాలు చేయడం వల్ల ప్రజలు కొట్టుకుంటున్నారు. ఈ దౌర్భాగ్యం మనం చూస్తున్నాం. ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయ పరిస్థితి మన రాష్ట్రానికి రాకూడదు అంటే వీళ్ళకి లోకేష్కి బెంగాల్ అంటే తమిళనాడు ఇప్పుడు వచ్చారు రాజకీయాలకు తెలీదు. అక్కడ రాజకీయాలు ఏం జరిగినాయి, బెంగాల్లో ఏం జరిగినాయి తెలీదు. చంద్రబాబుకు తెలుసు, వాటి పర్యవసానం ఏంటో తెలుసు. ఇలాంటి రాజకీయాల వల్ల ఎలాంటి పర్యవసానాలు వస్తాయి, ప్రజల్లో ఎలాంటి అశాంతి వస్తుంది, ప్రజల్లో ఎలాంటి ఒకళ్ళనొకళ్ళు చంపుకునే స్థాయి ఎట్లా వస్తుంది తెలుసు. అతను చూశాడు, అనుభవంలో తెలుసు తనకి. కనుక ఆ స్థితి రాకుండా ఆయన కాపాడాలి. తన అనుభవం మీద తప్పు, ఇది వదిలేయండి, అతను క్షమాపణ చెప్పాడు వదిలేయండి. ఈ కక్ష సాధింపుల కార్యక్రమం రెడ్ బుక్ కార్యక్రమాలు కాదు. ప్రజలు మనం ఎన్నుకున్నది రెడ్ బుక్ పాలన చేస్తామని, రెడ్ బుక్లో మన ఎలక్షన్ గురించి లిస్టు ప్రకారం ఒక్కొక్కరిని లోపల తోస్తామని, అదేదో చూసి ఆహా అని బ్రహ్మాండమైన పరిపాలన అంటారని అనుకోవద్దు. అన్నాం, చేసాం, అయిపోయింది. లీగల్గా చేయాల్సి ఉంటే వేయడు, కానీ దానికోసం కాదు. మనం ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పాలన చేద్దాం. ప్రజలను నమ్మించి ఓట్లేస్తున్నాం. ప్రజలకు అనేక అబద్ధాలు, మనం నిజాలని చెప్పి అది అబద్ధాలుగా ఉన్నాయి. ఇప్పుడు అబద్ధాలు చెప్పాం, ప్రజలకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, అంత ఇస్తాం, ఎంత ఇస్తాం, సంపద సృష్టిస్తాం, ఎన్నెన్నో చెప్పాం. ప్రజలు వాళ్ళు నిరాశ నిస్పృతిలో ఉన్నారు. మాకు ఏమీ అందట్లేదు, నిరుద్యోగ భృతి అందట్లేదు, 18 ఏళ్ళ అమ్మాయికి 1500 అందట్లేదు, తల్లి ఊడి 15,000 ప్రతి ఒక్కరికి అనేది అందట్లేదు, రైతు 20,000 అందట్లేదు, ఫ్రీ బస్సు లేదు, 3 సిలిండర్లు లేదు. అన్నీ వస్తాయని ఎన్నికలప్పుడేమో మొదటి నెలలోనే సంతకాలు పెడతా ఉన్నారు. ఇప్పుడు 9 నెలలు అయినా ఏమీ లేదు అని ప్రజలు వేదల్లో ఉన్నారు. మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ప్రజల నిరాశ నిస్పృహల్ని తగ్గించి, ప్రజలు మేము మోసపోయాము, దగాపడ్డాము అనుకోకుండా, లేదు కొన్ని పరిస్థితులలో డిలే అవుతుంది కానీ మీ హామీలు కూడా బుట్టతాకలు కావు, మేము నెరవేరుస్తామనే భరోసా ప్రజలకు కల్పించాలి. ఆ పాలన చేద్దాం, ఆ పాలనలో వెళదాం, ఆ మార్గంలో వెళదామని చంద్రబాబు వాళ్ళకి హితవు పలకాలి. అలా హితవు పలకాల్సిన చంద్రబాబు మౌనం వహిస్తున్నాడు. వ్యక్తిగతంగా కక్షలు తీసుకుంటే ఆయన మౌనం వహిస్తున్నాడు. మౌనం అంగీకారమే కదా, మౌనం అర్ధాంగీకారం. వాళ్ళు చేస్తున్న దాన్ని ఖండించి పెద్ద మనిషిగా అయినా ఈయన అనుభవంతో ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఈ పద్ధతి వెళ్తే రేపు వాళ్ళు వస్తారు, మనం ఎవరు శాశ్వతం కాదు, రేపు వాళ్ళు వస్తే వాళ్ళు బ్లూ బుక్ అంటారు, రేపు ఇంకొకళ్ళు వస్తే గులాబీ బుక్ అంటారు. ఇదే రాజకీయం, ఇదే ప్రజాస్వామ్యం, ఇలాగా మన ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాల్సింది అనేది చంద్రబాబు లాంటి సీనియర్ ఆలోచించారు. అది చేస్తాడని ఆశపడ్డాను నేను ఆశించా. చంద్రబాబు ఈ అనుభవంలో ఈ ఆఖరి దశ అయింది. ఇలాంటి రాక్షస రాజకీయాలకి గతంలో ఆయన వాటికి జరిగిన ఏమన్నా ఇప్పుడు చెయ్యడు. ఇప్పుడు చేయకుండా ఒక ప్రశాంతమైన జీవితం, ఒక 5 ఏళ్ళు బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రం ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది, చక్కగా ముందుకెళ్తాంది అనేది తీసుకొస్తాడు. అందుకు తగినట్టు పరిపాలిస్తాడు, అందుకు తగినట్టు వాళ్ళ సహచరులు మందలిస్తాడు. ఈ పిచ్చి వేషాలు వేయకండి అని అంటారని ఎక్స్పెక్ట్ చేశాను. అది జరగకుండా ఆయన మౌనం వహిస్తున్నాడు. అంటే ఈజ్ ఎంకరేజింగ్ ఇండైరెక్ట్లీ. అదే తప్పు అనేది. పోసారి కృష్ణమూర్తి తప్పు చేశాడా, ఒప్పు చేశాడా అది కోర్టు తెలుస్తుంది, రేపు వెళ్తుంది. కోర్టులో వీళ్ళు 111 కేసు వేశారు, ఆ కేసు వర్తిస్తుందా లేదా, అతను కమ్మ కులాన్ని తిట్టాడు అని అంటున్నారు. మరి ఇప్పుడు కమ్మోడిని అరెస్ట్ చేస్తున్నారు, ఈయన కమ్మోడే కదా. కనుక ఇవన్నీ కోర్టు చూస్తుంది. కోర్టు చెప్పినా కోర్టు రాజకీయ విమర్శలు అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇది రాజకీయ విమర్శలు కాకుండా అందులో కులం పెట్టి తీసుకొచ్చారు. కులం మీద అయితే పెద్ద కేసు అవుతుంది, అది ప్రూవ్ అవ్వాలి. అతను అన్నది దేని మీద అన్నాడు, కులాన్ని ఇన్ జనరల్ అన్నాడా, నంది అవార్డులకు సంబంధించి అన్నాడా. నంది అవార్డులకు సంబంధించి మాట్లాడిన మాట అది. టోటల్గా సమాజంలో కులాన్ని గురించి కులం గురించి కేనపరిచి మాట్లాడు కదా. ఇక్కడ నంది అవార్డులో కమిటీ మొత్తం కమ్మవాళ్ళు ఉన్నారు, ఇది కమ్మ అవార్డు అన్నాడు. అది వాస్తవంగా అప్పుడు కమ్మవాళ్ళు అందరూ కమ్మవాళ్ళు ఉంటూ కమిటీలో వాస్తవమే. కానీ దాని కులానికి అంటగట్టి ఆయన మాట్లాడి ఉండకూడదు. ఆ రోజు నేను కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఆ రోజు నేను ఖండించాను గట్టిగా. నా వీడియోలు చూడండి, గట్టిగా నిర్ణయించాను. నీకు ఎవరు అన్నం పెట్టారు, నీకెవరు ఈ గౌరవ చిరునామా ఇచ్చారు పోసాని, నీకు కమ్మవాడే ఇచ్చాడు. కమ్మవాడే నువ్వు నీకు జన్మనిచ్చింది కమ్మవాడే, నీకు బతుకునిచ్చింది కమ్మవాడే. నువ్వు కమ్మవాళ్ళ గురించి కించపరిచి మాట్లాడతావా? కడుపుకు అన్నం తింటున్నావు, ఏం తింటున్నావు, తల్లిపాల దగ్గర ముగ్గుతా అని నేను మాట్లాడాను. తప్పే, ఎవరు తప్పే. నేను ఎప్పుడు చిట్టుబోబడేవాడు ఎప్పుడు నిష్పక్షపాతంగా మాట్లాడు. తప్పు ఎవరు తప్పు ఉంటే తప్పు, ఒప్పు ఉంటే ఒప్పును కూడా ఒకళ్ళకి భజన చేయటం కోసం ఆ ఒప్పును కూడా తప్పును కూడా ఒప్పుగానే మాట్లాడు. అంటే ఇప్పుడు మీరు భజన అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను సార్ నేను. అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా పోసాని గారిని ఒక పావులాగా వాడుకోవడం వల్లే, అంటే జగన్ వాడుకున్నాడు, అందుకే ఇప్పుడు
పోసాని గారి మీదనే ఎఫెక్ట్ పడింది అని అంటున్నారు, ఇది నిజమే అంటారు? ఒక్క పోసాని కాదమ్మా, వాళ్ళందరి మీద ఉన్న పేరు నాని లిస్టులో ఉన్నాడు, కొడాలి నాని లిస్టులో ఉన్నాడు. పేరు నాని మొన్న గుంటూరు వెళ్ళాడు ఆయన సీఎం జగన్, ఎక్స్ సీఎం జగన్, అక్కడికి ఏం పేరు నాని లేడు, ఆ మీటింగ్లో కూడా లేడు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి వెళ్ళాడని జగన్ మీద కేసు పెట్టారు. ఆ జగన్తో పాటు పేరు నాని ఉన్నాడని పెట్టారు. పేరు నాని అసలు లేని కూడా లేడు అక్కడ, ఎక్కడో వేరే చోట ఉన్నాడు. అవి కూడా బయటికి ప్రపంచానికి తెలుసు, కానీ పెట్టారు. గారి మీదనే ఎఫెక్ట్ పడింది అని అంటున్నారు, ఇది నిజమే అంటారు? ఒక్క పోసాని కాదమ్మా, వాళ్ళందరి మీద ఉన్న పేరు నాని లిస్టులో ఉన్నాడు, కొడాలి నాని లిస్టులో ఉన్నాడు. పేరు నాని మొన్న గుంటూరు వెళ్ళాడు ఆయన సీఎం జగన్, ఎక్స్ సీఎం జగన్, అక్కడికి ఏం పేరు నాని లేడు, ఆ మీటింగ్లో కూడా లేడు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి వెళ్ళాడని జగన్ మీద కేసు పెట్టారు. ఆ జగన్తో పాటు పేరు నాని ఉన్నాడని పెట్టారు. పేరు నాని అసలు లేని కూడా లేడు అక్కడ, ఎక్కడో వేరే చోట ఉన్నాడు. అవి కూడా బయటికి ప్రపంచానికి తెలుసు, కానీ పెట్టారు. అంటే అక్కడ ఉద్దేశం కనపడుతుంది మీకు. వీళ్ళందరినీ ఏదో ఒక రకంగా ట్రాక్ చేసి ఏదో ఒక రకంగా కేసులు పెట్టి లోపల పంపించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. నేను అనేది నాయన, ఆ దృఢ నిశ్చయము, ఆ చిత్తశుద్ధి రెడ్ బుక్ అమలు కోసం కాకుండా మీరు ఇచ్చిన హామీల అమలుకు ఇదే చిత్తశుద్ధి, ఇదే చూపిస్తే బాగుంటుందని నా కోరిక. అదే సార్, ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వము అభివృద్ధి వైపు వెళ్లకుండా ఇలాంటి కేసులలో, ఈ కేసుల వైపు, అలాగే వాళ్ళ పర్సనల్ ఎజెండాని ఎంచుకొని కూడా ఇటువైపు ఈ పర్వంలో వెళ్తుంది. దీనికి ఏం చెప్తారు? అదే డైవర్షన్ పాలిటిక్స్, గేమ్ లేదు డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలు నిలదీస్తున్నారమ్మా ఎక్కడికి వెళ్ళినా. మీరు ఇచ్చిన హామీలు ఇది, మీరు ఇచ్చిన హామీలు నమ్మి కదా మేము ఓట్లు వేసాం, మాకు అప్పటికి అన్నీ అందుతున్నాయి, ఒకటో తెల్లారేటప్పటికి 6 గంటలకి అందుతున్నాయి, అయినా సరే అంత అందిస్తున్నా సరే ఆ ప్రభుత్వాన్ని కాదని మీ మాటలు మీరు ఇంకా ఎక్కువ ఇస్తా అన్నారు. అందుకని నమ్మి మీ మాటలు నమ్మి, మీ అనుభవము, పవన్ కళ్యాణ్ యొక్క ఆవేశం చూసి ఇది జరుగుతాయి అని ఆశించాం. ఎక్కడ అని 9 నెలలు ఎక్కడ మాటలు మారుస్తున్నారు, ఇదిగో వచ్చే నెల అంటున్నారు, 2 నెలల తర్వాత అంటున్నారు, మారుస్తున్నారు. ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ప్రజలు ఆవేశంతో ఆగ్రహంతో ఉన్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. ఆడవాళ్ళు అయితే మరీ కొన్ని చోట్ల వెళ్తే శాపనార్థాలు పెడుతున్నారు. ఇవన్నింటినీ తట్టుకోవడానికి, డైవర్ట్ చేయడానికి వాళ్ళ మైండ్స్లో ఈ ఆగ్రహము, ఈ సంక్షేమ పథకాలు అందట్లేదు, అవి అందట్లేదు, ఈ అందట్లేదు అని రోడ్లు వేసామని అబద్ధాలు చెప్తారు. రోడ్లు గతుకుల్ని పూర్తి చేసేసి 70% రోడ్డు వేసామంటారు. రోడ్లో పొలాలు ఉంటే అక్కడ ప్యాచ్ వర్క్ అంతా చేసేసి రోడ్డు వేసేసాం, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు రోడ్డు వేసేసామన్నారు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు పేపర్లో ఇక్కడ చదివే వాళ్ళకి తెలియకపోవచ్చు, అక్కడ తిరిగే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎక్కడే 4 గతుకులు గుంటలు పూర్తి చేసేసి రోడ్డు వేసామంటారు ఏంటి అని అంటారు కదా. ప్రజలు తెలుసు, ఇవన్నీ అడుగుతున్నారు. ఈ ప్రజల ఆగ్రహాల నుంచి బయటపడాలి, తప్పించుకోవాలి అంటే వాళ్ళని డైవర్ట్ చేయాలి. ఇలాంటి విషయాలు, ఇలా సెలబ్రిటీలు ఒకళ్ళు లోపలేస్తారంటే ఇది మేము చర్చ. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా 2 రోజులుగా ఇది చర్చ. ఈ చర్చ ముగిసేటప్పటికి మరొకరి మీదకి వెళ్తారు, ఏ కొడాలి నాని అంటారు, నెక్స్ట్ రోజా అంటారు, లేదు ఇంకోటి. ఇలాగూ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ప్రజలు డైవర్ట్ చేద్దామన్నారు. కానీ వాళ్ళ అమాయకత్వం అది. ఇందువల్ల ప్రజలు డైవర్ట్ అవుతారంటే ప్రజల మనసులో గట్టిగా నువ్వు ఎవరిని అరెస్ట్ చేస్తే మాకెందుకయ్యా, మాకు అవసరం ఉంది, వాళ్ళు అరెస్ట్ అయితే ఎంత, అరెస్ట్ అవ్వకపోతే ఎంత, మాకేంటి, మా ప్రయోజనాలు ఏంటి, మాకు జరిగేది ఏంటి, ఒరిగేది ఏంటి, మాకు ఒరిగే విషయాలు మాట్లాడండి, మాకు జరిగే విషయాల గురించి వాళ్ళని ఏదో అరెస్ట్ చేస్తే మాకేంటి ఊడిందని ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు. ప్రజలు మాకేంటి, ఒరిజినల్ ఎలక్షన్ అప్పుడు మీరు చెప్పారు మీకు ఇదిగో అదిగో ఇదిగో ఆకాశం మీద బొమ్మ ఉంది, చందమామను దింపుతాం కిందకి, విజయవాడకు సముద్రాన్ని తీసుకొస్తాం, ఇలా రకరకాల అభూత కల్పనలో అభూతమైన మాటలు మాట్లాడారు కదా. ఇప్పుడేది మాకేంటి అని అడుగుతున్నారు. ఇది తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఇంకోటి లేనే లేదు. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా మన కేసీఆర్ ఒక వ్యాఖ్యలు అయితే చేశారు చంద్రబాబు మీద. ఎందుకంటే నేను అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు మరి ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబుని అడుగు కూడా పెట్టనివ్వలేదు, అందుకు ప్రజలు పక్కన పెట్టారు, కానీ అహంకారం తగ్గలేదు ఇంకా అని అంటున్నారు. ఎవరు కేసీఆర్ చంద్రబాబు పెట్టారు? ఈ పిచ్చి మాటలు. కేసీఆర్ చంద్రబాబుని పెట్టడం వల్ల చంద్రబాబు పారిపోయాడు, ఓటుకు నోటు కేసులో పారిపోయాడు. ఓటుకు నోటు కేసులో ఇక్కడే ఉంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ఓటుకు నోటు కేసులో తన ప్రధాన నిందితుడు. అందుకని ఇంకా 10 సంవత్సరాలు, అప్పటికి ఇంకా సంవత్సరాలు మనకి మొన్నటిదాకా టైం ఉంది. జాయింట్ క్యాపిటల్ ఇక్కడ సర్వాధికారాలతోటి మనం ఆంధ్ర ఇక్కడ ఉండొచ్చు, కానీ ఎక్కడ ఈ నోటుకు నోటు కేసులో లోపల వేస్తారో అని పారిపోయాడు అక్కడికి.
ఆడికి వెళ్ళి చెట్టు కింద రాజధాని అని చెప్పి ఒక డ్రామా ఆడితే ఆయన పారిపోయాడితే ఆయన ఎవరు రానివ్వకుండా చేయలే, పారిపోయాడు అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.